మద్యం అమ్మకాలకి సంబంధించే కాదు, మద్యం రవాణా కుంభకోణం కూడా జరిగిందని చెప్పేసి ప్రస్తుత సిట్ అధికారులు అయితే తేల్చడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికే బలంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలైనటువంటి అంబటి రాంబాబు, అదే విధంగా ప్రధానంగా చెప్పుకుంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, మరికొందరు పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మద్యం రవాణా కుంభకోణం ఏంటో తెలుసుకునే ముందు ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పటిదాకా మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు, ముడుపులు ఇవన్నీ కూడా విన్నాం. అటువంటి మద్యాన్ని రవాణా చేయడానికంటే ఏపీఎస్డబ్ల్యూ డిపో నుంచి మద్యం దుకాణాల దగ్గర తెచ్చే క్రమంలో కూడా కుంభకోణం జరిగిందని చెప్పేసి కొత్తగా అధికారులు నిగ్గు తేల్చారు. ఏమంటారు? ఏమన్నండి, ఇంకా ఎన్ని వస్తాయో అంటాను. ఇంకా ఎన్ని రకాలుగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అంటే మనకి తెలియని అంశాలు తెర మీదకి వస్తాయి అనేది. అంటే ఇవాళ రవాణాలో మనకి తెలుస్తోంది. రవాణాలో ఇవాళ అంబటి రాంబాబు, తర్వాత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్ని శ్రీను, తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, తర్వాత కారుమూరు సునీల్, వీళ్ళ నలుగురు పేర్లు మేజర్గా వినిపిస్తున్నాయి. వీళ్ళ నలుగురు ఏం చేశారు, మీరు అన్నట్టుగా ఏపీఎస్బీసీఎల్ ఏదైతే ఉందో దానికి అంటే ఈ రవాణా సౌకర్యం ఉంటుంది కదా, అంటే ఈ మద్యాన్ని ఇక్కడి నుంచి మళ్ళా ప్రభుత్వ దుకాణం దగ్గర తీసుకెళ్ళటానికి ఒక్కొక్క కేసుకి 13 నుంచి 34 రూపాయలకి పెంచారు. ఆల్మోస్ట్ 3 ఇంతలు పెంచారు. ఆ తర్వాత ఏంటంటే ఇది వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఏరియాస్ ఒక్కొక్కళ్ళు తీసుకున్నారు. ఒక 3 జిల్లాలు నీకు, 4 జిల్లాలు నాకు, 3 జిల్లాలు నాకు, అట్లా వీళ్ళ పంపకాలు అయిపోయాయి. తర్వాత ఇందులో ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఎంపీ, తర్వాత ఎర్రచందన స్మగ్లరు, చిత్తూరు వైకాపా ఇన్ఛార్జి విజయానంద్ కూడా ఉన్నారు. తర్వాత ఈ కారుమూరు నాగేశ్వరరావు కొడుకు కారుమూరు సునీల్. సో వీళ్ళందరి పేర్లు తెర మీదకి వచ్చాయి. మనం ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏమిటంటేనండి, 4.5 సంవత్సరాల్లో వీళ్ళు 250 కోట్లు వెనకేసుకున్నారు. అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి 250 కోట్లు ముడుపులు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్లు వెళ్ళాయి అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఎంతంత తిన్నాడు. వీళ్ళకి 250 అయితే 4 ఇంతలు వేసుకోండి, 4, 5 పోనీ ఎంత చర్చ చూసుకున్నా 5 రెళ్ళు 10,000 కోట్లు ఉండాలి కదా. అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళకి 20% వస్తే 80% జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఉండొచ్చు. అంటే దీనికే వీళ్ళు సంతృప్తి పడిపోయి ఇన్ని తప్పులు చేసి 4.5 సంవత్సరాలు ఇవాళ ఇరుక్కుని ఇవాళ మళ్ళా ధర్నా చేస్తాడు, రోడ్లు ఎక్కుతాడు అంబటి రాంబాబు. ఏ మొహం పెట్టుకుని యూరియా గురించి మాట్లాడతారు వీళ్ళు, ఉల్లిపాయల గురించి మాట్లాడతారు వీళ్ళు. వీళ్ళకి ఆర్థిక శాస్త్రం తెలియదు. ఇప్పుడు డిమాండ్ సప్లై అనేది తెలియదా? యూరియా కొరత ఆంధ్రప్రదేశ్లో లేదు, కావాల్సినంత యూరియా కేంద్రం కూడా ఇచ్చింది. ఇవాళ కేంద్రం మద్దతు చాలా ఉంది ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ అవసరం, చంద్రబాబు నాయుడు అవసరం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ యూరియా పక్క రాష్ట్రాల్లో ఉంది తప్ప మనకు లేదు కొరత. అందుకని చెప్తాను, ముందు మీరందరూ కూడా మీ గురువింద గింజ సామెతల్లాగా మీ వెనకాలండే నలుపు చూసుకోండి, ముందు వీటి నుంచి ఎట్లా బయటపడాలో చూసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇది ఇక్కడితో ఆగుతుందా? మీరు ఇందాక అన్నారు ఇవాళ కొత్తగా ఒకటి వచ్చిందండి అని, రేపు ఇంకోటి రావచ్చు. అంటే ఈ మద్యం కుంభకోణం అనేది ఎక్కడో మొదలయ్యి ఇది మీకు మా నది పుట్టుకలాగా ఉంది. మీకు నది పుట్టుక ఎప్పుడైనా చూసారా? మీరు చూడాలి. నది పుట్టినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. నది పుట్టుకంటే ఏదో ఇంత ఉంటుంది అనుకుంటాం కదా, చిన్న ఇంత కొద్దిగా నీళ్ళు వస్తూ ఉంటాయి నది పుట్టుక. మీరు నమ్మలేరు. నేను చాలా నదులు చూసా, వెళ్ళి తుంగభద్ర అన్నీ చూసా. తుంగభద్ర 2 నదులు కదా కలుస్తాయి. అది జస్ట్ చిన్నగా కొద్దిగా నీళ్ళు వస్తూ ఉంటాయి. అది అట్లా ప్రవహించి అది ఇలాగ వెడల్పై అది ఒక పెద్ద నదిగా అయ్యి సముద్రంలో కలుస్తుంది. అట్లా ఈ కుంభకోణం అనేది ఎక్కడో మొదలయ్యి మనందరం ఏమనుకున్నాం, మద్యం కుంభకోణం ఏదో చిన్నదిలే, ఏదో కుంభకోణం చేశాడు మట్టి మశానం లాగా అనుకున్నాం. కానీ అది కొన్ని వేల కోట్లు, అంటే ఊహించలేనంత. సో నేను ఎందుకు ఇది పోలిక చెప్పానంటేనండి, ఇప్పుడు ఇది ఇక్కడ మొదలైంది. ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు ఆల్ రెడ్డీస్, అక్కడి నుంచి మనం మొన్న అనుకున్నాం ఇంతవరకు నాన్ రెడ్డి ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదని. సో ఇవాళ పాప అంబటి రాంబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు, కారుమూరి గారు మనకు తెలియదు ఎవరో కానీ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మొట్టమొదటిసారి మనం అంబటి రాంబాబు పేరు విన్నాం ఈ విషయంలో. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడ ఐఐటి వాళ్ళు, ఎక్కడ మద్యం కుంభకోణం, ఎక్కడ దుబాయి, ఎక్కడ విదేశాలు, ఎక్కడ లండను, అంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడికి పాకింది ఇది. ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడెక్కడో 400 కోట్లు పెట్టి, ఇక్కడెక్కడో 300 కోట్లు పెట్టి, అక్కడ ఏదో ఫ్యాక్టరీ పెట్టి, ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ పెట్టి, వాట్ ఈస్ దిస్? అంటే నేను ఇందాక మీకు అన్నది నా పోలికి మీకు అర్థమై ఉంటుంది. అంటే ఒక ఏమనాలి మీకు, సపోజ్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఇది పాకిపోయింది అలా 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 కళ్ళ ముందు.
అందుకని ఇది ఇక్కడతో ఆగదండి. ఇంకా మనకి ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్స్ ఇన్ ద సెన్స్ నాట్ లాయర్ సెక్షన్స్ నేను చెప్పట్లా, అంటే లా సెక్షన్స్ కాదు, అంటే ఇంకా ఎన్ని రకాలుగా వీటిలలో, అంటే ఇప్పుడు ఒక రవాణా, తర్వాత ఒక ట్రక్కులో లారీలో మోడ్ ఆఫ్ ఆపరేషన్, సో అది కూడా మీకు అందులో ఎంత ఇది అవినీతి జరిగిందో, తర్వాత అది అవన్నీ మోసే వాళ్ళు తీసుకెళ్ళి పెట్టడం, వాళ్ళలో ఏమైనా జరిగిందా, అంటే మీకు మొదటి నుంచి అంతం వరకు ఈ మధ్యలో ఎన్ని రకాలుగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఉంటాయి, జరిగాయి తెలుసుకోవాలి. అంటే ఈ మద్యం కుంభకోణం ఇంకా అవ్వాల, ఇది ఇంకా చాలా పెద్ద సినిమా ఉంది. 70mm చూస్తాం మనం. ఇప్పుడు 70mm అనాలో లేకపోతే ఐమాక్స్లో అనాలో మనకు తెలియదు. మొత్తానికి పిక్చర్ అయితే మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అది మరి ఎక్కడ వెళ్ళి ఆగుతుంది, ఇంకా ఎన్ని వేల కోట్లు బయటకు వస్తాయి కుంభకోణాలు, ఇంకా ఎంతమంది ఇరుక్కుంటారు. ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడాలి, అబ్బాయి అసలు మద్యం కుంభకోణమే లేదు అని సజ్జలు అంటారు, మా అబ్బాయిని ఇరికించారంటారు. పాపం అందరికంటా ఘనుడు ఆచంట మల్లన్నని, ఆయన అందరికంటా ఘనుడు, పెద్దవాడు, ముఖ్యమంత్రి కంటా పైవాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలు చెప్తే వీళ్ళందరూ చెప్పరా. కాబట్టి ఈ మద్యం కుంభకోణం మాత్రం చాలా ఆశ్చర్యంగా, చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. మరి ఈ సీరియల్ ఎప్పుడు ఆగుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.